నెక్స్ట్ బిహేవియరల్ స్ట్రాటజీస్ అంటే ఇందులో మనం మన బిహేవియర్ ఎలా ఉంది, దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా అన్న దాని గురించి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ రూమ్లో థింగ్స్ అన్నీ ఎట్లా పడితే అట్లా పడున్నాయి, సరిగ్గా మీరు అరేంజ్ చేసుకోలేదు. సో అది డే బై డే అలాగే పైలప్ అయిపోయి రూమ్ అంతా గలీజ్గా తయారవుతుంది. సో మీ పేరెంట్స్ దాన్ని అడగడము, వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, మళ్ళీ మీరు స్ట్రెస్గా ఫీల్ అవ్వడం. అంత కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు ఉంది, అది మీరు సరిగ్గా పెట్టలేదు ఒక చోట, సేఫ్ చోట. సో మళ్ళీ దాన్ని మీకే స్ట్రెస్ అవుతుంది, దాన్ని వెతుక్కోవాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది. అలా టైం వేస్ట్ అవ్వడం వల్ల కూడా మీకు స్ట్రెస్ అయిపోతుంది. సో దీన్ని మనము ఆల్టర్ చేసుకోవాలా, అంటే చేంజ్ చేసుకోవాలా. కొన్నిసార్లు మీరు మాట్లాడే విధానం వల్ల, మీ టోన్ వల్ల, లేదా మీ వర్డ్ సెలెక్షన్ వల్ల ఎదుటి వాడికి ఇబ్బంది అయిపోయి ఆర్గ్యుమెంట్ అయిపోవడం, వల్ల ఇద్దరు గొడవ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం మన వే ఆఫ్ టాకింగ్ని, మన వే ఆఫ్ కమ్యూనికేషన్ని ఎలా మార్చుకోగలము, సో దట్ మీకు స్ట్రెస్ రాకూడదు, ఎదుటి వాళ్ళకు కూడా స్ట్రెస్ రాకూడదు. సో ఇలాగా మనం మన బిహేవియర్లో ఏమైనా చేంజెస్ అవసరం ఉంటే ఫాల్టీ బిహేవియర్ని ఐడెంటిఫై చేసి మన బిహేవియర్ని చేంజ్ చేసుకుంటా పోతే, సో రాను రాను మన లైఫ్లో చాలా మటుకు స్ట్రెస్ తగ్గిపోయి ఒక వన్ పాయింట్ ఆఫ్ టైంలో మీకు అసలు స్ట్రెస్ ఉన్నా ఇది నెగ్లిజిబుల్గా అయిపోతుంది అనమాట. సో ఇలాగా మనం మన బిహేవియర్లో ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చో అబ్జర్వ్ చేసి దాన్ని మనం చేంజ్ చేసుకుంటూ పోవాలా. ఇలాగా చిన్న చిన్న చేంజెస్ కూడా మనం చేసుకుంటూ పోతే అది ఒక హ్యాబిట్ లాగా అయిపోయి మీకు చాలా వరకు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది.